స్వామిగాడు మనల్ని ఫూల్స్ని చేశాడు. వాడు స్వామి కాదు, ఆనంద్. మొత్తం కంపెనీయే వాడిదయ్యే ఛాన్స్ ఉన్నప్పుడు 100 కోట్ల కోసం ఎందుకు కక్కుర్తి పడతాడు? సో హీజ్ ఆనంద్. నేను నా కొడుకు కోసం ఇదంతా చేస్తున్నాను, కానీ వాడొక కొడుకుగా చేస్తున్నాడు. డాడ్, ఇప్పుడు మనం ఏం చేద్దాం? నీ బర్త్డేకి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నావా? అది కాదు. నీ బర్త్డేకి ఆ కంపెనీని గిఫ్ట్గా ఇస్తాను. పీపుల్ మార్ట్ CEO బర్త్డే అంటే ఇలా జరగాలి. సో నువ్వు వెళ్ళి ఆ పనిలో ఉండు, మిగిలింది నేను చూసుకుంటాను. వెళ్ళు. ఎవడు స్వామి, ఎవడు ఆనంద? హలో హలో ఆనంద్, జేపీ హియర్. స్వామితో మాట్లాడాలి. చెప్పు. నేను ఓడిపోయాను అనే దానికంటే మోసపోయాను అనేది ఎక్కువ హర్టింగ్ గా ఉంది. ఒక మనిషి 2 ఏళ్లలో పెరుగుతాడని ఎక్స్పెక్ట్ చేయం కాబట్టి నువ్వు వాడిందల్లా ఆట అయింది. ఇప్పుడు ఆట నేనాడాలి కదా. మీ నాన్న పేరు వాసుదేవరావు కదా? చిన్నప్పుడు నేను ఎప్పుడైనా కొట్టాడా? కొట్టుండట్లే. పోనీ మీ నాన్నని కొట్టడం ఎప్పుడైనా చూసావా? చూసుండవులే. కానీ చూడాలనుకుంటే మాత్రం లైవ్ అండ్ ఎక్స్క్లూజివ్ ఎట్ పంచగుట్ట పోలీస్ స్టేషన్. పాపం మీ నాన్నని కుక్కను కొట్టినట్టు కొడుతున్నారంట. వెళ్ళు, తొందరగా వెళ్ళు. హలో స్వామి, ఒకసారి ఆనంద్తో మాట్లాడాలి. చెప్పు. హలో సార్, నీకు ఇప్పటిదాకా 2 అమ్మలు, 2 నాన్నలు, 2 ప్రేమలున్నాయని తెలుసు. 2 పెయిన్లుంటాయని నీకిప్పుడు తెలుస్తుంది. మీ ఇంట్లో ఒక నర్స్ ఉంది, మా ఇంట్లో పెన్కిరోనియం బ్రోమైడ్ అనే ఇంజెక్షన్ ఉంది. అది ఇవ్వకపోతే నువ్వు బతకవు అని నర్సుకి చెప్పారు. ఇస్తే మీ నాన్న బతకడని నర్సు చెప్పింది. ఫాస్ట్గా వెళ్ళు, అది నీకంటే ఫాస్ట్గా పనిచేస్తుంది అనుకుంటా. స్వామి వివేకానంద చక్రవర్తి. ఏంటి, చక్రవర్తిని తీసుకుని హాస్పిటల్కి వెళ్తున్నావా? అక్కడ ఆపడానికి 100 మందిని పెట్టేనే. నువ్వు ఒక పని చేయి. రైట్ తీసుకుంటే హాస్పిటల్ వస్తుంది, స్ట్రైట్గా వెళితే పంచగుట్ట శ్మశానం వస్తుంది. నువ్వు అటు ఇటు తిరిగి చివరికి అక్కడికే వెళ్ళాలి కాబట్టి స్ట్రైట్గా వెళ్ళడమే బెటర్. లేదు కాంప్రమైజ్ అయిపోదాం అనుకుంటే నేను స్టేషన్లో షేర్ పేపర్స్ తీసుకుని వెయిట్ చేస్తూ ఉంటాను. సైలెంట్గా ఇక్కడికి వచ్చి నీ కంపెనీని నాకు ఇస్తున్నట్టు సంతకం పెట్టు. అప్పుడు మీ ఇద్దరి నాన్నలు బతకాలా వద్దా అని నేను ఆలోచిస్తాను. ఏమైంది? ఎవర్రా వీళ్ళంతా?
తిరిగే మాకు ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పుడు కూడా ఉపయోగపడకపోతే ఇంకెందుకు? మీరు వెళ్ళండి సార్, నాన్నగారిని మేము చూసుకుంటాం. ఆపటానికి వాడికి 100 మంది ఉంటే కాపాడటానికి మనకి 1000 మంది ఉన్నారమ్మా. సార్ If you try to be a hero, you will see a wild villain in me. మీరు ఓకేగా నాన్న? నా ఫ్యామిలీని టచ్ చేసినప్పుడే దేవుడు నీ డెత్ కి ఓటీపీ నెంబర్ పంపించేశాడు. స్వామి వివేకానంద్ చక్రవర్తి, యు ఆర్ 1 time పాస్వర్డ్. ఇన్నాళ్ళు నువ్వు ఎంజాయ్ చేసావు. నౌ ఇట్స్ మై టర్న్. ఆనంద్, డోంట్ డూ దిస్. ఆ కీస్ ఇచ్చే ప్లీజ్, ప్లీజ్ ఆనంద్. గింగిర గిర 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 కాకా గింగిర గిర గిర కాకా. హే సిఐ, వాడిని షూట్ చేసి ఆ కీస్ తీసుకురా. గింగిర గిర 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 కాకా వచ్చాను కాకా. హలో డీజీపీ సార్. కరెక్ట్ టైం ఫోన్ చేశారు సార్. ఎవడన్నా స్టేషన్కి వచ్చి నన్నే కొడుతున్నాడు సార్. వెంటనే ఫుల్ బెటాలియన్ పంపేయండి సార్. ఎవరతను? కుక్కడపల్లి స్లమ్ ఏరియాలో ఉండే మిడిల్ క్లాస్ నా కొడుకు సార్. అది ఇందాక.
ఇప్పుడు అతను పీపుల్ మార్ట్ కంపెనీ సీఈఓ. గింగిర గిర 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 కాకా గింగిర గిర గిర కాకా. 1 గంట స్టేషన్ కావాలన్నారు. నేను కూడా ఇచ్చేశాను విజయ్. ఆయన వైపు డబ్బుందని కాదు, మన వైపు తప్పుందని. తప్పు చేయడానికి నువ్వు జేబీకి స్టేషన్ అప్పు చెప్పావు. అది కరెక్ట్ చేయడానికి డీజీపీ నాకప్పు చెప్పాడు. లెక్క సరిపోయింది. సస్పెండ్. ఆనంద్ ఆనంద్ ముందు వాడిని వదిలే. వాడు వాడు చచ్చిపోయేలా ఉన్నాడు. ప్లీజ్ ప్లీజ్ నా మాట విను, వదిలే ప్లీజ్. నాకిద్దరు అమ్మలు, 2 నాన్నలు, 2 ప్రేమలుంటాయని తెలుసు. 2 పెయిన్లుంటాయని నువ్వు పరిచయం చేశావు. వాళ్ళకిద్దరు కొడుకులున్నారు, 2 రివెంజ్లుంటాయని నీకు పరిచయం చేయాలిగా. సంజయ్, చంపే. ఆనంద్, నీకు తెలియని విషయం ఏంటంటే నేను వదిలేసిన నీ కంపెనీ మీద కన్నేసిన ఇంకో పిల్ల విలన్ ఉన్నాడు. వాడు నీ నా తమ్ముడు విక్రమ్ చక్రవర్తి. నీకు తెలియని విషయం ఏంటంటే వాడే మెయిన్ విలన్. నాకు వాడి ప్లానింగ్ ఎప్పుడో తెలుసు. వాడు నన్ను చంపి సీఈఓ అయితే ఎంప్లాయీస్ దృష్టిలో విలన్ అవుతాడు. నీలాంటి వాడిని చంపి సీఈఓ అయితే హీరో అవుతాడు. మీరు ఆనంద్ గారిని ఎప్పుడు వేసేస్తారా, నా కొడుకుని ఎప్పుడు సీఈఓ చేద్దామని ఇన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నాను. కానీ సీఈఓ ప్లేస్లో ఆనంద్ ఉండకూడదు, నా కొడుకు ఉండాలి. ఈ ఆటలో అసలు పిల్ల విలన్ నువ్వే జేపీ. ఈ టైంలో ఇవన్నీ నీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఐఎమ్ కిల్లింగ్ టైమ్ అండ్ ఐఎమ్ కిల్లింగ్ యువర్ సన్. నీకేం కావాలన్నా ఇస్తాను. నేను మళ్ళీ నీ కంపెనీ వైపు రాను. ఐ ప్రామిస్ యూ. వాడిని వదిలే ప్లీజ్. మీ ఇద్దరిని చంపడానికి క్షణం పట్టదు. 10 మందిని చంపితే వైలెన్స్, అదే 10 మందికి పనిస్తే బిజినెస్. బిజినెస్ చేద్దాం చెప్పి వైలెన్స్ వద్దు. నానా పదండి. అన్నయ్య, పెద్దనానికి ఏం కాదు. హీ విల్ బి ఫైన్. నువ్వు ఉన్నంతవరకు ఆయనకి కంపెనీకి ఏం కాదన్నయ్య. ఇదిగోండి సార్, ఇక్కడ పేపర్స్ అన్నీ ఉన్నాయిగా? అన్నీ ఉన్నాయి సార్. ఇది సీఈఓగా నా రిజిగ్నేషన్ లెటర్. ఇది నువ్వు సీఈఓగా పెట్టాల్సిన సిగ్నేచర్స్ అండ్ పేపర్స్. ఇవి కంపెనీ పాస్వర్డ్స్ అండ్ సెక్యూరిటీ సీక్రెట్స్. ఇవి మన షేర్స్ అండ్ చారిటీ డీటెయిల్స్. ఇవన్నీ నా దగ్గర ఉన్నాయనేగా నీలోంచి విలన్ పుట్టుకొచ్చాడు. ఇవన్నీ నీకు ఇచ్చేశాను. మీ పెద్దనాన్న ఎత్తుకొని పెంచిన విక్రమ్ని ఆయనకి ఇచ్చేస్తావా? నా ముందున్న విక్రమ్లా కాకుండా చక్రవర్తి గారికి తెలిసిన విక్రమ్లా ఆయన ముందుకెళ్తావా? ఆనంద్, నానా, జేబీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు సియోగా సైన్ పెట్టమంటే నన్నే కంటిన్యూ అవ్వమంటున్నాడేంటి? ఎవరిని? ఆనంద్నా? పెంచిన నేనే కన్విన్స్ చేయలేకపోయాను. నువ్వు చెప్తే సీఈఓ అవుతాడా? ఎన్ని చెప్పినా నేను ఈ ఇంటికి కొడుకునే కానీ వారసుని కాదు అంటాడు. నా ప్లేస్లో నిన్ను కూర్చోబెట్టాలనే ప్రపంచంలో బెస్ట్ యూనివర్సిటీకి పంపించి నీతో మాస్టర్స్ చేయిస్తున్నాడు. నాకు హెల్త్ ఇష్యూ వచ్చాక నిన్ను పిలిచి సీఈఓ చేయాలనుకున్నాం. ఈలోగా జేపీ ప్రాబ్లం వచ్చి పడింది. ఈ టైంలో నువ్వు ఫ్రంట్ లైన్లో ఉంటే జేపీ నిన్ను ఏమైనా చేస్తాడేమో అని తన లైఫ్ రిస్క్లో పెట్టుకుని సీఈఓగా ముందు నిలబడ్డాడు. ఎందుకో తెలుసా? నువ్వు సైన్ చేసే టైంకి నీ కనుచూపు మేరలో కూడా ఏ ప్రాబ్లం ఉండకూడదని.
రాజులా పక్కన కూర్చునే అవకాశం ఉన్నా సైనికుల్లా ముందు నిలబడేవాణ్ణి ఇంకెక్కడైనా చూడగలమా? నేను చచ్చిపోవడానికి ఒక్క క్షణం ముందు నేను ఏం సాధించాను అని తిరిగి చూసుకుంటే అది 1000 కోట్ల ఆస్తి కాదు, 1000 మంది ఉద్యోగస్తులు కాదు, డాక్టరేట్లు, పద్మశ్రీలు కాదు. వీడు వీడు తల్లిదండ్రులు పిల్లలకి జన్మనిస్తారు, కానీ దేవుడు వాళ్ళకి తల్లిదండ్రులుగా ఉండే అవకాశం ఇస్తాడు. నాకు కొడుకైనందుకు, నన్ను నాన్న అన్నందుకు థ్యాంక్ యూ నాన్న. I lived successfully. Now I will die successfully. సారీ అన్నయ్య. సారీ ఏంట్రా, నువ్వు నేను వేరు కాదు, మనం అంతా ఒకటే. ఒక కేజీ గోంగూర ఇవ్వండి. గోంగూర కేజీలు ఎవరు కట్టలుగా ఇస్తారు. 4 కట్టలు. రానా అమ్మా యశోదా, అలవాటు చేసుకో, అలవాటు చేసుకో. అలాగే నాన్న. ఓ నానోయ్, ఉద్యోగం వచ్చింది. కంగ్రాట్స్ రా. ఫ్రెష్ అయ్యి వస్తా. ఒక్క నిమిషం. ఆనంద్, చెప్పండి నాన్న. సుబ్రహ్మణ్య గారి పెద్దబ్బాయి ఇంజనీరింగ్ అయిపోయిందట. ఓ. ఉద్యోగం కావాలని అడిగారు. ఓకే, సరే పంపించండి, ఎదురు చేద్దాం. అలాగే. ఆ. చెప్పండి. ఏమండో ప్రణయ్ గారు, అంతా ఓకేనా? టైం పాస్ బానే అవుతున్నట్టుంది. అవును, ఆ. నువ్వు అంత పెద్ద కంపెనీకి సీఈఓవి కదా, స్వామికి ఒక జాబ్ తెచ్చుకోవడానికి ఎంత టైం ఎందుకు పట్టింది? ఆల్టర్నేటివ్ డేస్ వస్తాను, నెలకి 15 రోజులు పని చేస్తానంటే ఎవడెత్తాడు జాబు? అవును. అందుకు ఏమండే, మీ అమ్మాయికి మంచి సంబంధం కుదిరింది, రేపో మాపో పెళ్లి చేసుకుని వెళ్ళిపోద్ది. ఆ తర్వాత మీ పరిస్థితి ఏంటి? ఏముందిరా, కూతురికి పెళ్లి చేసి పంపించేశాక పెళ్ళానికి ఒంటరిగా దొరికిపోతాం. దాని చేతిలో చావడం, ఇన్నాళ్ళు నువ్వు వేసిన ఎదవ డైలాగులకు నిన్ను చంపడం, ఈ 2 పనులు నాకు. ఏంటని చంపేస్తారా? ఇదే జోక్ ఎన్నిసార్లు వేస్తారు మీరు? నాకు గనక కోపం వస్తే ఎంత దూరం వెళ్తాను. వాకింగ్ అసలు నీకు ఎలా కనపడుతున్నాను రా? కొంచెం మసగ్గా కనపడుతున్నారండి. ఈ మధ్య కొంచెం సైట్ వచ్చింది. నేను ముక్కలుగా నరికి. అమ్మగారు, ఆ ములక్కాలు దాన్ని ముక్కలుగా నరికేస్తారంట. ఏ మావా బ్రో, ఆడికి నెలకి ఎంత ఇస్తారు? 25,000 ఇస్తాను. అంత ఇచ్చి ఎంచుకునే వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నానండి బాబా. కర్మల సెట్.